హలో ఆల్, వెల్కమ్ టు ఫోకస్ పాయింట్స్. ఈరోజు మనం నేర్చుకోయే చాప్టర్ సెట్స్. సెట్స్ 10th క్లాస్ ఎస్ఎస్సి సెకండ్ చాప్టర్. సరే చూద్దాం, సెట్స్ అంటే ఏంది అసలు. మనం మామూలుగా చూస్తూనే ఉంటాం సెట్స్ ప్రతి చోట. ఓకే, లైక్ ఎ సెట్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే సేమ్ ఫ్లవర్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ ఫ్లవర్స్. రోజెస్ అన్నీ ఒక దగ్గర పెడతాము, ఇంకేంటి బంతిపూలు అన్నీ ఒక దగ్గర పెడతాం, అవన్నీ సెట్స్ అనమాట. ఓకేనా, ఎ సెట్ ఆఫ్ ఫ్లవర్స్. అలానే మనకు మ్యాథ్స్లో ఏముంటాయి, నెంబర్స్ ఉంటాయి. ఎ సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఏమని అనొచ్చు, ఎ సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్, ఎ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, లేకపోతే ఎ సెట్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3లో మల్టిపుల్స్ అన్ని, లైక్ 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, ఈ 3 3 6 9 12 అప్ టు సో ఆన్, ఇదంతా ఒక సెట్ అనమాట. ఓకేనా, సో దాన్ని డిఫైన్ చేయగలుగుతున్నాం మనం దీన్ని. ఓకేనా, మనకు తెలుసు ఎన్ని సెట్ ఎన్ని ఉంటాయని. ఓకేనా, సో ఇలా అనమాట సెట్స్ అనేది. సెట్లో 2 ఫార్మ్స్ ఉంటాయి, రోస్టర్ ఫార్మ్ అని, సెట్ బిల్డర్ ఫార్మ్ అని. ఫర్దర్గా నేర్చుకుందాం మనం దాన్ని. ఓకేనా, ఎక్సైజ్లో వచ్చినప్పుడు వచ్చేస్తాయి, అప్పుడే చెప్తే అప్పుడు గుర్తుకుంటాయి, ఇప్పుడు చెప్పింది అనుకో అప్పటిలోపు మర్చిపోతారు. సో డైరెక్ట్ ఎక్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా, ఈ ఎక్సైజ్ చేసినాక మీరు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే చేయండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకేనా, the collection of all months of year beginning with letter J. January, June, July, ఇంకేమైనా ఉంటాయా? అంతే, ఈ మూడే కదా. సో ఏంటిది, ఇది ఒక సెట్ అయిపోయింది కదా. సో ఇట్ ఈస్ అ సెట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో నేను సెట్, ఇది సెట్ అని చెప్తున్నా, జస్టిఫై యువర్ ఆన్సర్ కోసం సెట్ కూడా రాస్తున్నా, జనవరి, జూన్, జూలై. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటివి వచ్చేసరికి ఎవరు గ్రేటెస్ట్ అని ఎలా చెప్తాం మనం? అలా చెప్పలేం కదా, లైక్ సర్టెన్ వీళ్ళే గ్రేటెస్ట్ అని. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉండొచ్చు. సపోజ్ లైక్ మిస్టరీ రాసే దాంట్లో మిస్టరీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మైథలాజికల్ రాయచ్చు, కొంతమంది సస్పెన్స్ థ్రిల్లర్స్ రాయొచ్చు. సో అన్ని జానర్స్ని కలిపి ఒకరిని వేయలేం కదా. సో ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఇట్స్ నాట్ ఏ సెట్. ద టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ మెన్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఆఫ్ ద వరల్డ్ అంట, అట్లా ఎట్లా చెప్తాం? ఆఫ్ ఇండియా అంటే ఒక ఇండియన్ టీం చూపెట్టచ్చు. ఓకేనా, కానీ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు కాబట్టి చెప్పలేం. ఒకరోజు వీడాడతారు, ఒకరోజు ఈడాడు, ఒకరోజు ఈడాడతారు, ఒకరోజు ఈడాడు. సో ఇది కూడా నాట్ ఏ సెట్. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ఉంటారు కదా, సర్టెన్ నెంబరే ఉంటుంది కదా, రాకపోయినా కానీ అటెండెన్స్ బుక్లో అయితే ఇన్ నెంబర్స్ అని ఉంటుంది కదా. సపోజ్ 13, 21, 13లో 13 రాకపోయినా కానీ వాళ్ళైతే ఉంటారు కదా ఖచ్చితంగా. ఓకేనా, సో ఇది సెట్టే. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నప్పుడు ఏం రాయొచ్చు? 2, 0, 2, 4, 6 అప్ టు సో ఆన్ వస్తూనే ఉంటాయి. సో ఇది కూడా సెట్టే. ఇట్ ఈస్ ఎ సెట్, నాట్ సెట్, నాట్ సెట్, సెట్, సెట్. ఓకే, నెక్స్ట్, if A equal to 0, 2, 4, 6, B equal to 3, 5, 7 and C equal to PQR, then fill the appropriate symbol sigma or sigma, and even belongs to, ఇది sigma కాదు, belongs to ఏమంటారు దీన్ని? belongs to or not belongs to. ఇప్పుడు 0 సెట్లో ఉందా? ఏ సెట్ అయింది? ఇదే కదా. ఈ సెట్లో ఏమేమి ఉన్నాయి? 0, 2, 4, 6, ఇక్కడ 0 ఉంది. సో 0 అనేది బిలాంగ్స్ టు, 0 బిలాంగ్స్ టు ఏనే కదా. ఓకే, ఇది చూద్దాం. 3C, సి ఏంది? పీక్యూఆర్. 3 ఉందా పీక్యూఆర్లో? లేదు. సో ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్, 4B, బి సెట్ అయింది 3, 5, 7, 4 ఉందా? లేదు. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు. ఓకే, నెక్స్ట్ 8A అంట, 8 ఉందా ఇందులో? లేదు, నాట్ బిలాంగ్స్ టు. పీసీ అంట, పి ఉంది కదా, సో బిలాంగ్స్ టు. 7B, అది చేయండి మీరే. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. ఓకే, the element x does not belongs to A. x అనేది ఏంటిది? x అనేది does not belongs to A. ఓకేనా, x does not belongs to A. ఓకేనా, does not belongs to సింబల్ అయింది గో ఇది. ఇక్కడ కూడా 0 belongs to A, 8 does not belongs to A. ఓకే, 8 does not belongs to A. నెక్స్ట్, D is an element of set B. D
D is an element of set B. అంటే D belongs to B అనే కదా, D belongs to B. నెక్స్ట్ చూద్దాం. I belongs to set of natural numbers. ఓకే, వన్ అది వన్. ఓకేనా, న్యాచురల్ నెంబర్స్ని ఏమనుకుంటామంటే సెట్ ఎన్ అనుకుంటాం. ఓకేనా, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్. వన్ బిలాంగ్స్ టు, సింబల్ అని చూడు కరెక్ట్గా. ఓకే, రివర్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి, రివర్స్లో ఉంటుంది. వన్ బిలాంగ్స్ టు ఎన్. ఓకేనా, వన్ బిలాంగ్స్ టు ఎన్. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. 8 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్స్. స్టేట్ వెదర్ ద సెట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని రాయాలి. 5 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. డస్ నాట్, ఇక్కడ ఏముంది, 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసా, ఏ నెంబర్స్, ఐ మీన్ ఏ టేబుల్స్లో రానివి. 2, 3, 5, 7, 11, 13, 17 ఇవన్నీ ఏదైనా టేబుల్స్ వస్తాయా? 2, 3, 5, 7. 2 టేబుల్లో 1 టేబుల్లో తప్ప ఇంకేదైనా టేబుల్ వస్తుందా? 2 రాదు. 3 టేబుల్లో 1 టేబుల్లో రాదు. ఐ మీన్ 3 టేబుల్ 1 టేబుల్ తప్ప ఇంకేదైనా టేబుల్ వస్తుందా? రాదు. సో ఇవన్నీ ఏంటివి? ఇవి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్లో 5 ఉందా? ఉంది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటున్నారు. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే సో ఇట్ ఈస్ ఫాల్స్. ఓకేనా, నెక్స్ట్, ఎస్ ఈక్వల్ టు 5, 6, 7 ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు ఎస్. ఫాల్స్ ఇది కూడా. ఎందుకు? 8 లేదు కదా, 5, 6, 7 ఉన్నాయి కదా. -5 బిలాంగ్స్ టు డబ్ల్యూ, వేర్ డబ్ల్యూ ఈజ్ ఎ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. రాయండి, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఎట్కి స్టార్ట్ అయితే 0 నుంచి 0, 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. ఓకేనా, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే ఇది వస్తుంది. -5 ఉందా లేదా మీరే చెప్పండి. 8/11 బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్లో ఏముంటుంది, మైనస్ టర్మ్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఇప్పుడు 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇట్లా ఎట్లున్నాయో -1, -2, -3 అప్ టు సో ఆన్ ఇటు కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటివి? ఇంటీజర్స్. ఇంటీజర్స్లో ఇది ఉందా లేదా మీరే చూసి చెప్పండి. ట్రూ ఆర్ ఫాల్స్ అని కనుక్కోండి మీరే. సో లేదు, యాక్చువల్గా ఉందా? 8/11 ఉందా? ఇలా లేదు కదా. నువ్వు ఇంకా రాసుకుంటావైనా కానీ ఏమొస్తాయి, ఇట్లా నెంబర్సే వస్తాయి కానీ డెసిమల్స్ వస్తాయా, ఫ్రాక్షన్స్ వస్తాయా? రావు. ఓకేనా, సో ఇది ఏమైపోతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, సో రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ద రోస్టర్ ఫామ్. ఇదేంటి, సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా, ఇట్లా వర్డ్స్లో ఉందనుకో దాన్ని ఏమంటారు, సెట్ బిల్డర్ ఫామ్. ఏమంటారు దాన్ని? వర్డ్స్లో ఉంటే సెట్ బిల్డర్ ఫామ్. మనం దీన్ని దేంట్లో రాయాలి? రోస్టర్ ఫామ్. ఓకేనా, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్. ఎలా రాస్తున్నాడో చూడండి. ఎక్స్ సేస్ దట్ అంటే ఇది ఉందంటే దాని అర్థమైంది. ఎక్స్ సేస్ దట్ ఎక్స్ ఈజ్ ద న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. స్మాలర్ దాన్ 6. 6 కంటే చిన్నది అండ్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ ఏడికి స్టార్ట్ అయితే 1 నుంచి స్టార్ట్ అయితే. న్యాచురల్ నెంబర్ ఏడికి స్టార్ట్ అయితే 1 నుంచి స్టార్ట్ అయితే. అండ్ స్మాలర్ దాన్ 6 అంటే 1, 2, 3, 4, 5. అంతేనా? ఏంటివి ఇవి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. ఇది నేను ఇప్పుడు ఇదే ఫామ్, రోస్టర్ ఫామ్. ఏ ఫామ్? రోస్టర్ ఫామ్. నెక్స్ట్, ఎక్స్ సేస్ దట్ ఏంది? ఎక్స్ సేస్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్. 2-digit న్యాచురల్ నెంబర్ అంట. సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. చూడండి ఎట్లా రాస్తున్నాం. 2-digit నెంబర్ అంటే ఖచ్చితంగా 2 digits ఉండాలి అందులో. లైక్ 12, 13, 14, 12 నుంచి 99 వరకు అన్ని 2-digit నెంబర్స్. అందులో మనకి ఏం కావాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి ఎంత రావాలి? 8 రావాలి. అంటే ఏం రాయొచ్చు? 17 రాయొచ్చు. రాయొచ్చా? 1 + 7 ఎంత? 8. నెక్స్ట్ 26 రాయొచ్చు. 35 రాయొచ్చు. తర్వాత 44 రాయొచ్చు. మళ్ళీ 53 రాయొచ్చు. అవునా? 62 రాయొచ్చు. 17 రాయొచ్చు. ఇంకేమైనా రాయొచ్చా? 17. ఓకే, 71, 80. ఇంకొకటి రాయొచ్చు. 71, 80.
నేను 08 రాయలేదు, ఎందుకు? 08 అయితే సింగిల్ డిజిట్ నెంబర్ అవుతుంది, 80 అయితే డబుల్ డిజిట్ నెంబరే కదా, 2 డిజిట్ నెంబరే కదా. ఓకే, అది సెట్. ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ విచ్ ఇస్ డివిజర్ ఆఫ్ 60. 60కి ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూద్దాం. 60కి ఫ్యాక్టర్స్ ఎట్లా అనుకుంటాం? ఎల్సిఎం చేసి అనుకుంటాం. 2 3s 0, ఓకేనా, 3 10s 2 5s. ఏంటివి? ఇవన్నీ ఫ్యాక్టర్సే. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5 ఏమేమి వచ్చినాయి? 2, 3, 5. అర్థమైందా? ఎక్స్ ఇస్ అ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్సే కదా 2 3 5, విచ్ ఈస్ ఎ డివిజర్ ఆఫ్ 60. డివిజర్ ఆఫ్ 60 ఏమేమి వచ్చినాయి? 2 3 5. ఇక్కడ ఏం రాస్తారు? 2, 3, 5. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. సో రిపీట్ చేయొద్దు అనమాట, వచ్చినాయి. బి స్మాల్ రాయాలనుకుంటా. BTER, ఇంతే, BTER. చూద్దాం, స్మాల్ రాయాలన్నా క్యాపిటల్ రాయాలన్నా. ఓకే, స్మాల్ రాయాలి, అది సెట్. BTER, ఓకేనా, రిపీట్ కావాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. చేయగలుగుతారా? ఇది సెట్ బిల్డర్ ఫామ్లోకి రాయాలి అంటే వర్డ్స్ రూపంలో రాయాలి. ఇప్పటిదాకా రోస్టర్ ఫామ్లోకి రాసాం కదా. రోస్టర్ ఫామ్లో ఏం చేసినాము? వర్డ్స్ రూపంలో ఉన్నది నెంబర్స్ రూపంలో రాసినాం. ఇప్పుడు ఏం చేస్తాము? నెంబర్స్ రూపంలో ఉన్నది వర్డ్స్ రూపంలో రాయొచ్చు. ఇది ఎలా కనిపిస్తుంది మనకు? 3 టేబుల్ కనిపిస్తుంది. ఇందులో 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. ఓకేనా. దీన్ని ఏం రాస్తున్నాను చూడండి. X says that, ఇట్లా రాయాలి. X says that X is a multiple of 3 less than, ఓకే, సింబల్స్ యూజ్ చేద్దాం. లెస్ దాన్ 13 రాయొచ్చు, లెస్ దాన్ 13, లెస్ దాన్ 15, ఏదైనా రాయొచ్చు. ఓకేనా. ఎక్స్ సేస్ దట్ ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 లెస్ దాన్ 13. ఓకేనా. నెక్స్ట్ ఏంది? 2 4 6 2 4 8 10, 2 4 8 16 32. సో ఇది కూడా ఇట్నే రాయాలి. ఎక్స్ సేస్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఏం రాయొచ్చు దీన్ని? 2 పవర్ n ఫామ్లో ఉంది, దాన్ని 2 పవర్ ఆఫ్ n, 2 పవర్ ఆఫ్ n, అంతే కదా. ఇప్పుడు 2 పవర్ 1 చేస్తే 2, 2 పవర్ 2 చేస్తే 4, 2 పవర్ 3 చేస్తే 8, 2 పవర్ 4 చేస్తే 16, 2 పవర్ 5 చేస్తే 32. 2 పవర్ ఆఫ్ n వేర్ n ఎంత తక్కువ? 1 2 3 4 5 6 కంటే తక్కువ ఉంది. వేర్ n ఈస్ లెస్ దాన్ 6. ఓకేనా. వేర్ n ఈస్ లెస్ దాన్ 6. సరే, ఇక్కడ చూస్తే ఇది 5 పవర్, ఏంది? ఇది 5 పవర్ n ఫామ్లో ఉంది. ఓకేనా. ఇది ఇక్కడ కూడా ఏం రాయాలి? x says that x is a 5 power of n. ఓకేనా. 5 power of n where n is less than ఎంత? లెస్ దాన్ చూద్దాం. 5 పవర్ 1 5, 5 పవర్ 2 25, 5 పవర్ 3 125, 5 పవర్ 4 625. లెస్ దాన్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉండాలి. లెస్ దాన్ 5. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక్కటి మీరు రాయండి. 1 4 9 16 25. ఇది ఏ ఫామ్లో ఉంది? 1 4 9 25 16 25. చూద్దామా అండి అది ఏ ఫామ్లో ఉందో.
ఇది n+3 ఫామ్లో ఉంది. ఓకేనా, n+3 ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు n ప్లేస్లో ఏం పెట్టుకుందాం, ఓకే స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే ఓకే సారీ, 4+3 ఇది రాదు కదా, స్క్వేర్ ఫామ్లో వస్తుంది. సో n², ఓకేనా, దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తారో రాయండి. ఓకేనా, <10 అంటే 10² 100 కదా, 11 ఉండాలి. ఓకేనా, ట్రై చేయండి వస్తుంది అదే. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. మళ్ళీ రోస్టర్ ఫామ్లోకి పైన చెప్పాను కదా, ఇది చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, x ఈజ్ అ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 50 బట్ స్మాలర్ దెన్ 100. సో ఏం రాస్తారు, 50 కంటే ఎక్కువ ఉండాలి అంటే 51, 52, 53 అప్పుడు సో 8 వరకు రాస్తారు, 99 వరకు రాస్తారు. ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ సచ్ దట్ x² = 4. ఏమొస్తుంది, x² = 4 అంటే ఎక్స్ ప్లస్లో ఏం పెడితే 4 వస్తుంది, 2 పెడితే 4 వస్తుంది అంతే కదా, 2² ఎంత 4. అట్నే కాకుండా -2 పెట్టినా 4 వస్తుంది. ఓకేనా, -2² ఎంత 4 కదా, -2² 4 ఎట్లా అంటే ఇది చూడండి, -2 × -2 ఏమవుతుంది, -(-) +2 × 2 = 4. ఓకేనా, 4 వచ్చింది కదా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ అ లెటర్ ఇన్ ద వర్డ్ లాయల్. ఏమొస్తుంది, LOYA అంతే, LOYA రాయాలి, ఇంకో ఎల్ రాయద్దు, ఆల్రెడీ ఎల్ వచ్చింది కాబట్టి, అండ్ స్మాల్ లెటర్స్లో రాయాలండి. ఓకే, మ్యాచ్ ద రోస్టర్ ఫామ్ విత్ ద సెల్ఫ్ బిల్డర్ ఫామ్. సింపుల్, చేయండి మీరే అది. ఓకేనా, ట్రై అయ్యింది వస్తుంది, దీన్ని ఆన్సర్లు అర్థమైపోతున్నాయి అన్నీ. ఓకేనా, చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకేనా,